హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల అన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు. మళ్ళీ నీళ్లు కూడా లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు. డబ్బాలు కొనుక్కోవటం, దారి పొడుగున పరమాణాలా తాగటం రావటం. 3 సార్లు పడ్డాడు. 4గోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్ గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్ గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైక్. పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు కాలింది. ఆశ్చర్యక్రియ, దైవజనుడు కదా అంతే. ఏమండి, హెల్మెట్ గేమ్ గాల లోపల తల పగిలింది. దైవజనుడు కూడా అంతే. బాడీలో ఎక్కడ దెబ్బ లేదు, ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి. దైవజనుడు కదా స్పెషల్ గా దెబ్బలు అంతే, అట్లుంటాయి. కట్టిన తాగుబోతుగా చిత్రీకరించారంటే తల దేనికి వేసి కొట్టుకోవాలి అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు. దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు. ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడు అనమాట. యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు. గారేమో ఏఎస్ఐ గారి ద్వారా మేము వెళ్ళామంటారు. ఐజీ గారేమో 112కి ఫోన్ వచ్చింది అందుకని వెళ్ళామంటారు. 8:30 ఒకరు చెప్పారు, 8:45 ఒకరు చెప్పారు. సరే వదిలేరు. ఎస్పీ గారు ఇచ్చిన దానిలోనేమో బైక్ వెంట ఒక కారు, ఒక పెద్ద ట్రక్ ఫాలో అయింది. ఐజీ గారు ఇచ్చిన దానిలోనేమో బైక్ వెంట 4 కార్లు ఫాలో అవుతాయి. ట్రక్ ఎట్లా వేసిపోయిందో అర్థం కాల 30 సెకండ్లలో. ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి సీసీ కెమెరాస్, సీసీ ఫుటేజ్లన్నీ ఓన్లీ బార్ షాపుల్లోనే దొరికినాయి. ఆశ్చర్యం అది. మరి అన్నదిన దగ్గర కానీ, కనీసం మందు తాగిన దగ్గర కానీ, లేకపోతే మంచినీళ్ళ బాటిల్ కొన్న దగ్గర కానీ 3 గంటల సేపు మధ్యలో ఆయన బ్రేక్ అయిన ప్లేస్ ఒకటి ఉంది. ఆ సీసీ ఫుటేజ్ దొరకల. మళ్ళీ సెంటర్ అక్కడ పడ్డ హెల్మెట్, మాస్క్ మాత్రం పర్ఫెక్ట్ కనపడుతున్నాయి. అంత దూరం జర్నీలో ఒకసారి కూడా హెల్మెట్ తీయలేదంటే రికార్డ్ బ్రేక్. మరి ఎంత గొప్ప దైవజనుడో చూడండి మీరు. నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, హెల్మెట్ తీయలేదు. మళ్ళీ చనిపోయేటప్పుడు ఎంత పద్ధతిగా చచ్చిపోయాడంటే బైక్ అలా పైకి లేచినప్పుడు ఈ మాస్క్ కళ్ళజోడు పక్కన పెట్టి, ఇప్పుడు రా అన్నాడు. అప్పుడు వచ్చి బైక్ పడింది. పెదాలు చేరుతాయి కాబట్టి, పెదాలకు డ్యామేజ్ అయింది కాబట్టి మాస్క్ను కళ్ళజోడు నీట్గా మడత పెట్టి పక్కన పెట్టాడు. ఆ తర్వాత బైక్ ఉంటామంటే వచ్చి కరెక్ట్గా దుప్పటి కప్పినట్టు పైన కప్పేసింది బైక్. అది కూడా రివర్స్లో పెట్టుకుంది. నల్ల హెల్మెట్, బ్లాక్ హెల్మెట్. కానీ ఎస్పీ గారు మాట్లాడుతూ వీడియోలో ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి, అదిగో చూడండి, అదిగో వైట్ హెల్మెట్ అన్నాడు. మరి బ్లాక్ హెల్మెట్ వైట్ ఎప్పుడు మారిందో నాకు అర్థం కాదు. వాళ్ళు అన్వేషించారు, పరిశీలించారు, సైంటిఫిక్ గా అన్ని రకాలుగా. మరి పరిశీలించి దాదాపు 20 రోజులు టైం తీసుకుని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. పొడవున్న బారు షాపుల్లో మందు కొంటూ తాగిన వీడియోలు లేవు, తాగుతూ 3 సార్లు పడి మళ్ళా లేచి 4గోసారి కింద పడి బైక్ మీద వేసుకొని చచ్చిపోయాడు. కదండి ఫస్ట్ క్లూస్ టీం రావాలి, ఆ ఏరియాని భద్రం చేయాలి, డాగ్ స్క్వాడ్ రావాలి. ప్రజలకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ గురించి మాట్లాడినప్పుడు, ఫొటోస్ కూడా చూపించి ప్రశ్నించినప్పుడు వాటిలో ఒక్కదాన్ని కూడా టచ్ చేయాలి. వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని నీట్గా చదివి వెళ్ళిపోయారు తప్ప ఇందులో ప్రశ్నలకు తర్వాత చెప్దాం అన్నారు. కానీ వారు సరైనటువంటి సమాచారం ఇవ్వాల. పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని